మోని నేను వెళ్తున్నా బాయ్. ఓయ్ ఓయ్ ఆగు. ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నాను. అబ్బా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు కదా, ఇంట్లో ఒక్కదాన్నే బోర్ వస్తుంది. మీటింగ్ ఉంది మోని. ఉప్మా చేసా నీకోసం. అంటే ఉప్పు సరిగ్గుంటే చెప్పు, వచ్చి తింటాను. బాయ్. ఐ ట్రై టు కమ్ ఫాస్ట్. బాయ్. హలో సింధు చెప్పే. ఎలా ఉంది మా లివిన్? బాగుంది. కుకింగ్ క్లీనింగ్ అన్ని కలిసి చేసుకుంటున్నాం. కొత్తలో అన్ని బానే ఉంటాయి. లవ్ లివిన్ పెళ్లి అన్ని కొత్తలోనే బాగుంటాయి. అయినా నీకు చెప్పా లివిన్ వద్దని, నా మాట వెళ్ళలేదు. చూసావుగా నాకు సూర్యకి ఏమైందో. అలా కాదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ కదా. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొచ్చు. అదే మెయిన్ ప్రాబ్లం. అప్పుడప్పుడు కలిస్తే ఎక్సైట్మెంట్ ఉంటుంది. రోజు అవే మొహాలు చూస్తే వాళ్ళకి మన పైన ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అలా అంటావా? మెల్లగా స్పెండ్ చేయడం, కాల్ చేయడం, కేర్ చేయడం అన్నీ తగ్గిపోతాయి. నేను చెప్పింది గుర్తుందిగా, లిమిట్ లో ఉండు. సరేనే, ఓకే బాయ్, ఉంటా. హలో. ఏంటి వెళ్ళాక కాల్ చేయలేదు? ఇప్పుడే మీటింగ్ అయింది, నేనే చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. ఏ టైంకి వస్తావు? ఫ్రైడే కదా, ఆఫీస్ కొలీగ్స్ డిన్నర్ వెళ్దామంటున్నారు, లేట్ అవ్వచ్చు. అనుకున్నా మెల్లగా టైం స్పెండ్ చేయడం, కేర్ తీసుకోవడం, కాల్ చేయడం అన్నీ తగ్గిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? లివిన్లో ఉన్నాం కదా, ముందున్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఉండదు. పిచ్చా, ఎందుకు తగ్గిపోతుంది? అయినా మనం లివిన్లోకి వచ్చే 1 వీక్ అవుతుంది కదా. 1 ఇయర్ తర్వాత అయితే తగ్గిపోతాయా? నీ ముఖం. అయినా ఎందుకు తగ్గుతుంది? ఇంకా పెరగచ్చు కదా. ఏం కాదు, లవ్ లివిన్ పెళ్లి అన్ని కొత్తలోనే బాగుంటాయి. సింధు కాల్ చేసింది కదా. నీకెలా తెలుసు? ఈ మాటలు నీవి కాదులే, ఆమెవి. నిజమే కదా అవన్నీ. ఏంటి నిజం? తనకి బ్రేకప్ అయిందని అందరికీ బ్రేకప్ కావాలని కోరుకుంటుంది. ముందా తనకి వచ్చేయి. సర్లే, నేను డిన్నర్కి వెళ్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. అభి త్వరగా రా, ఒక్కదాన్నే భయం వేస్తుంది. దేనికి భయం? కింద మోడర్న్ అంకల్ ఉన్నాడు, పైనేమో కప్పులు ఉన్నారుగా. ఇంకా అవ్వలేదా డిన్నర్? ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాం. ఏంటో స్పెషల్? ఉప్మా. ఏంటి ఉప్మానా? అవును, ఉప్మానే. చాలా బాగుంది. ఏంటి నువ్వెప్పుడొచ్చావు? మీ టీంతో డిన్నర్ అన్నావు. ఆఫ్టర్ ఆల్ ఆ బిర్యానీ కోసం నీ ఉప్మా వదిలేసుకుంటానా? ఇంకేమంటుంది మీ సింధు? ఏం లేదు. రేయ్, నా బీపీ టాబ్లెట్లు అయిపోయినాయిరా. నాన్నా, పెట్రోల్కి డబ్బులు. ఎక్కడైనా తెల్లారేసరికి కృష్ణారామ అంటారు గాని ఇక్కడ మాత్రం ఇదే. ఎక్కడికన్నా వెళ్ళిపోయి హ్యాపీగా చిల్ అయిపోవాలి. సార్, కేబుల్ బిల్ సార్. సరిపోయింది, ఇది ఒకటే మిగిలింది. మొగుడు ఊరుకున్న అల్లుడు ఊరుకోడు కదా అన్నట్టు ఉంది.